T20 వరల్డ్ కప్ లో భారత్ అద్భుత విజయాన్ని అందుకుంది. యావత్ భారతదేశం కూడా క్రికెట్ జట్టుకు నీరాజనం పలుకుతూ ఉన్నారు. ముచ్చటగా మూడోసారి T20 ప్రపంచ కప్ గెలవడం వెనుక దేశవ్యాప్తంగా కూడా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కడప జిల్లా బద్వేల్లో DCC బ్యాంక్ చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి ఇంటి దగ్గర ఒక కోలాహల వాతావరణం ఉంది. ఎందుకంటే మొదటి నుంచి అపూర్వ ఫామ్ లో ఆడుతున్నటువంటి టీమిండియా ఖచ్చితంగా ఫైనల్లో గెలుస్తుందని నమ్మారు. అందుకే ఒక బిగ్ స్క్రీన్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి అనేక మంది వందలాది మంది యువతతో కలిసి ఆయన క్రికెట్ ను వీక్షించడం జరిగింది. మనతో పాటు ఆయన ఉన్నారు, ఆయన తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. క్రికెట్ లో టీమిండియా అజేయంగా ముందుకెళ్తూ ఉంది. ఈ విజయాన్ని మీరు ఎలా చూస్తారు? ఈ రోజు జరిగిన టీమిండియా 2020 మ్యాచ్ లో ఫైనల్ న్యూజిలాండ్ తో ఇండియా ఆడడం జరిగింది. ఈ రోజు మన ఇండియా టీం చాలా అద్భుతంగా ఆడారు. ఈ యొక్క టీమిండియా కూడా ఈ రోజు వరల్డ్ కప్ గెలవడం మన భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు సంతోషించడం జరుగుతూ ఉంది. అలాగే ఈ రోజు ఈ యొక్క మ్యాచ్ ఈ రోజు ఇక్కడ ఫైనల్కు రావడంతో ఖచ్చితంగా గెలుస్తుందనే ఉద్దేశంతో మా ఇంటి దగ్గర పెద్ద LED స్క్రీన్ ఏర్పాటు చేసి యూత్ అందరికీ ఉత్సాహపరిచే విధంగా ఇక్కడ వారితో పాటు ఉత్సాహపరిచే పెద్ద స్క్రీన్ ఏర్పాటు చేయడం జరిగింది. అందరితో కలిసి ఈ రోజు యూత్ అందరితో కలిసి ఈ రోజు చూడడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఈ రోజు చూస్తూ ఉంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఫ్యూచర్లో కూడా నేను తప్పకుండా యూత్ కోసము ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేయదలుచుకుంటున్నాను. ఈ రోజు చూసిన ఇది మూడవసారి గెలవడం జరిగింది మన ఈ వరల్డ్ కప్ టీమిండియా 2020 మ్యాచ్ లో. అందువలన ప్రతి భారతీయుడు గర్వపడేలా ఈ రోజు అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఈ రోజు ఇండియా గెలవడం మన భారతదేశానికి ఒక సంక్రాంతి పండగ లాంటిది. ఎలా చూస్తారు ఇండియా టీం గెలుపును? 2020 వరల్డ్ కప్ ముచ్చటగా మూడోసారి గెలిచింది. ఫస్ట్ భారత్ మాతాకి జై. కంగ్రాచులేట్స్ టు ఇండియా టీం. మేమందరం యూత్తో కలిసి చాలా బాగా హ్యాపీగా చూడడం జరిగింది. నేనైతే ఫస్ట్ టైం చూడడం మధ్యలో ఇట్లా LED స్క్రీన్లు ఏర్పాటు చేసి సూర్యనారాయణ అన్న గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా యూత్ అందరికి భోజనాలు కూడా ఏర్పాటు చేసినాం. సాయంత్రం 6 గంటల నుంచి ఇక్కడ అందరూ యూత్ గ్యాదర్ అయ్యి చూడడం ఎట్లంటే మనం ఏదో పెద్ద పండగ చేసే వాతావరణం లాగా ఈరోజు ఒక పండగ లాగా ఉంది. చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. సూర్యనారాయణ అన్న గారి ఆధ్వర్యంలో ఇంకా మరిన్ని కార్యక్రమాలు యూత్ కోసం ఇంకా చేసి వాళ్ళందరినీ ఉత్సాహపరిచే విధంగా ముందుకు తీసుకెళ్లాలని యూత్ తరఫున ఆయన నేను మరొకసారి అభ్యర్థిస్తున్నాను. మీరు చెప్పండి, ఈ విజయాన్ని ఎలా చూస్తారు? ఈరోజు భారతదేశం గెలిచిన విషయంలో చాలా ఆనందదగిన విషయము. అందులో ఈరోజు బద్వేల్లో LED పెట్టి సూర్యనారాయణ అన్న గారు యువతులు బద్వేల్లో మనం కూడా ప్రతి ఒక్కరికి ఆనందం తేవాలి. మనం ఈరోజు ఖచ్చితంగా భారత్ గెలుస్తుంది. మూడో విజయము సూర్యనారాయణ అన్న ఇంటికాడ ఏర్పాటు చేయడము, మూడో విజయము ఘన విజయం సాధించడంలో చాలా ఆనందదాయకంగా ఉంది. మొదటిగా మొదలైంది సూర్యనారాయణ అన్న గెలుపుతో ముందుకు రాగలుగుతాడు, చేయగలుగుతాడు, చూపిస్తాడు. రాబోయే కాలంలో కూడా సూర్యనారాయణ అన్న అన్నిటిలో కూడా ముందు కోపలేకి ఘన విజయంతో రాగలుగుతాడని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. వాతావరణంలో బద్వేల్లోని NGO కాలనీలో వందలాది మంది యువతతో కలిసి ఇక్కడ ఫైనల్ మ్యాచ్ ను ఎంజాయ్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి క్రికెటర్ల అందరి అంచనాలను మించే విధంగా టీమిండియా అద్భుతమైనటువంటి ప్రదర్శన ఇచ్చింది. మనతో పాటు కొంతమంది ముస్లిం సోదరులు ఉన్నారు. కానీ ఈ రోజు భారతదేశం యావత్తు ఉప్పొంగిపోతుంది ఈ విజయంతో. మీరు ఎలా చూస్తారు? ఇంతగాడి సంతోషం ఇంకా లేదు మాకు. అందులో ఈ సూర్యారెడ్డి కాడ ఈ స్క్రీన్ పెట్టడం తొలిసారి. అన్న విజయం కోసము, అన్న ఈ టీమిండియా విజయం కోసం మేమంతా సంతోషిస్తాము. యూత్ అంతా బాగా హ్యాపీగా ఉంది. మొత్తం మీద గ్రాండ్ గా జరిగినటువంటి ఈరోజు ఈ కార్యక్రమానికి సంబంధించి పెద్ద ఎత్తున యువతంతా గ్యాదర్ అయ్యి తమ ఆనందాన్ని పంచుకున్నారు. భవిష్యత్తులో టీమిండియా మరిన్ని విజయాలు అందుకోవాలని వీళ్ళందరూ కూడా ఆకాంక్షిస్తున్నారు.